ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు పెన్ డౌన్ నిరసన చేపట్టి ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోతో రిజిస్ట్రేషన్, స్టాంపుల వ్యవస్థ ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని నిరసన తెలుపుతూ 2 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. దస్తావేజుల తయారీ, స్టాంపుల అమ్మకం, రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రం మొత్తం వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయన్నారు. జీవో నెంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైసీపీ నాయకులు తిప్పల దేవనారెడ్డి, ధర్మాల శ్రీనివాసులు ధర్నాకు మద్దతు తెలిపారు. గవర్నమెంట్ వారు ఈ మధ్య జీవో నెంబర్ 396 తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రైవేట్ పరం చేయడానికి విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా సదరు జీవో నెంబర్ 396కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులోనూ పెన్ డౌన్ కార్యక్రమాలు, నిరసనలు, ధర్నాలు, స్ట్రైక్లు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా ద్రాక్షారామ దస్తావేజ్ లేఖల అసోసియేషన్ కూడా నిన్న ఈరోజు కూడా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించాము. గవర్నమెంట్ తక్షణమే 396 జీవోని రద్దు చేసి దస్తావేజ్ లేఖలను, స్టాంప్ వెండర్లను, డిటిపి ఆపరేటర్లను, సహాయకులకి జీవనోపాధిని ఆటంకం కలిగించకుండా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే గవర్నమెంట్ వారు స్పందించి ఈ జీవో నెంబర్ 396ని రద్దు చేయాలని కోరుకుంటున్నాం. దీనికి ముందుకు వెళ్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజ్ లేఖల అసోసియేషను 50 మంది లేఖలందరూ కూడా మున్ముందు మరింత విస్తృతంగా మా యొక్క నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ప్రజలందరికీ, గవర్నమెంట్కి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాము.